ప్రజల సమస్యలపై స్పందించే నాయకత్వం ఎలా ఉండాలో చూపిస్తూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల స్పందన లభిస్తుంది. శుక్రవారం నిర్వహించిన 53వ వారపు ప్రజా దర్బార్లో కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజల ఎండవేడిని సైతం లెక్క చేయకుండా హాజరై తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఈ అర్జీలను కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, నాయకులు న్యూటన్ ఆనంద్, గింజాల శ్రీనివాసరావులు స్వీకరించి ప్రతి సమస్యను సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, సీనియర్ నాయకులు నులుగుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా దర్బార్కు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్, పెన్షన్, రేషన్ కార్డ్, ఉపాధి వంటి వివిధ అంశాలపై అనేక అర్జీలు వస్తున్నాయని తెలిపారు. ఈ అర్జీలను సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జునూరు బాబ్జీ, సిరియాల కొండబాబు, దేవ్ వెంకన్న, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, రావుదేం సీతయ్య దొర, ఐటీడీపీ సభ్యులు పాలిక సతీష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. సమస్యను ఇక్కడికెక్కడే పరిష్కారం చేసి ఉన్నాయంటే అటువంటి పరిష్కారం చేయడం జరుగుతుంది. మరి ఇంతేకాదు కొన్ని అయితే మాత్రం పరిష్కారం కానివి ఉంటే మాత్రం అవి కన్సెంట్ సంబంధించిన అధికారులకు పంపించడం, అక్కడి నుంచి మళ్ళీ అది అయిందా లేదా అనేది మళ్ళీ ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నుంచి చేయించడం జరుగుతుంది. ఈ రకంగా సమస్యలు అనేది ఎక్కువగా ఇళ్ళు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, అలాగే పెన్షన్స్ కానీ, అలాగే చాలామంది చదువుకుని నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. అటువంటి వారి గురించి కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. దానికి వచ్చిన వారికి ఏదో రకంగా సమస్య పరిష్కారం అవడానికి పరిష్కారం చేయడం జరుగుతుంది. మరి ఇంతేకాదు మనకి ఈ నెల 27, 28, 29లో మహానాడు కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. మరి ఆ మహానాడు కార్యక్రమాన్ని మన మోడీ గారి యొక్క పిలుపు మేరకి ఈ పెద్ద కార్యక్రమాలు చేయకుండా చిన్నగా చేయమంటే దీన్ని డిజిటల్ రూపంలో డిజిటల్ కార్యక్రమం అక్కడ మన హెడ్ ఆఫీసులో చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన కాకినాడలో సానా సతీష్ బాబు యొక్క డైరెక్షన్లో ఆయన యొక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు 27, 28 తారీఖుల్లో డిజిటల్ కార్యక్రమం కూడా ఇక్కడ ఈ మహానాడు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా కాకినాడ రూరలే కాదు, ఈ పార్లమెంట్కి సంబంధించిన అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం.